హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆల్టర్నేట్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, ఏది జేఈ మెయిన్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నాయనే భాగంగా మనము బిట్సాట్ని మనం నెంబర్ 1 ఎగ్జామ్గా చెప్పుకోవచ్చు. ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఐఐటి జేఈకి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్, దీనికి షార్ట్ ఫామ్ వచ్చేసి బిట్సాట్ అంటారు. సో ఇది పాపులర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. దాదాపుగా 3 లక్షల మంది సంవత్సరానికి రాస్తారండి. మీ అందరికీ తెలిసిందే, బిట్స్కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4 క్యాంపస్లు ఉన్నాయి. అందులో 3 క్యాంపసెస్ ఇండియాలో, పిలాని, గోవా, హైదరాబాద్ మరియు ఇంటర్నేషనల్ క్యాంపస్ దుబాయ్లో ఉంది. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ ఏంది, ఎలిజిబిలిటీ ఏంది, సిలబస్ ఏంది, స్కాలర్షిప్స్ ఏమొస్తాయి, ఈ ఎగ్జామ్ని చేయాలంటే అవసరమైనటువంటి టిప్స్ని నేను మీకు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ బటన్ కానీ నొక్కినట్లయితే నేను చేసే మరిన్ని బిట్సాట్ వీడియోస్ మీకు తప్పనిసరిగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి అన్నమాట. సో బిట్సాట్ మీకు తెలుసు, ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్. బిట్స్ పిలాని వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. దీని యొక్క పర్పస్ ఏంటంటే యూజీ ప్రోగ్రామ్స్, అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకుంటారు అనమాట. ఈ విచిత్రం ఏంటంటే, మామూలుగా మనకు తెలుసు ఎస్ఆర్ఎం వీళ్ళందరూ కూడా 2 సార్లు పెడతారు. అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ వీళ్ళందరూ కూడా 2 టైమ్స్ పెడతారు. యాజ్ వైస్ బిట్సాట్ కూడా 2 టైమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఒకటేమో మే నెలలో ఉంటుంది, మళ్ళీ వెంటనే 1 మంత్ తర్వాత జూన్ నెలలో ఇంకొక ఎగ్జామ్ అనమాట. 2 ఉంటుంది. బెస్ట్ ఆఫ్ స్కోర్ ఏది వస్తే అందులో మనం తీసేసుకోవచ్చు. సో ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా బిట్స్కున్నటువంటి 4 క్యాంపస్లు ఏదైతే ఉన్నాయో, పిలాని, గోవా, హైదరాబాద్, దుబాయ్, 4 క్యాంపస్లో కూడా ఈ యొక్క స్కోర్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కీ ఫీచర్ ఆఫ్ ఈ బిట్స్ పిలాని ఏంటంటే, ఇది 100% మెరిట్ బేస్ అండి. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లాంటి రిజర్వేషన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మామూలుగా బిట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థని వాళ్ళు చేసేటప్పుడు అందరు కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలనేటువంటి ఆలోచనతో వీళ్ళకి ఎటువంటి 0 రిజర్వేషన్ పాలసీ. సో ఇది ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ మాకు ఎస్సీ, ఎస్టీ ఉన్నాము, మాకు ఏమైనా రిజర్వేషన్ ఉందా బిట్స్ పిల్లల్లో? ఉండదండి. మొత్తము దీని ద్వారా 2000 సీట్లు నింపుతారనమాట. ఈ 2000 సీట్లలో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బిట్సాట్లో 0 అటెండెన్స్ పాలసీ. మనందరికీ 0 అటెండెన్స్ పాలసీ అంటే ఏమంటే, కాలేజీ ఓపెన్ అటెండెన్స్ చేసి పరీక్షలు రాసి సర్టిఫికేట్ ఇస్తారు. అది కాదు 0 అటెండెన్స్ పాలసీ అంటే. మీరు ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, మీరు స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోవచ్చు, అది అర్థం. 0 అటెండెన్స్ పాలసీ అంటే అటెండెన్స్ లేకుండా ఈ పనులు ఏం చేసినప్పుడు కూడా మీకు డిగ్రీ ఇస్తారని, కాలేజీ పోకుండా ఇంటికాడ కూర్చొని సర్టిఫికేట్ ఇస్తారని కాదు. సో దీని యొక్క స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డు వల్ల ఇది టాప్ చాయిస్ ఫర్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అని చెప్పొచ్చు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, 12th చదివేటువంటి పిల్లలు కానీ, 2024లో అయిపోయినటువంటి పిల్లలు కానీ, లేదా 2025లో బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అండి. మినిమం వచ్చేసి అట్లీస్ట్ 75% అగ్రిగేట్ ఉండాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో, లేదా ఇక్కడ ఫార్మసీ కూడా ఉంది కాబట్టి పీసీబీలో కూడా. అయితే ఈచ్ ఎవ్రీ సబ్జెక్ట్లో 60% ఇండివిజువల్గా ఉండాలండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, దీంట్లో కన్ఫ్యూజన్ వద్దు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిని 3ని కూడి డివైడ్ బై 3 కొడితే 75% రావాలి. ఓకే, లేదా బయాలజీ అయితే బయాలజీ. కానీ ప్రతి ఇండివిజువల్ అంట, సార్ నాకు అన్నింటిలో 75% వచ్చేసింది 3లో కలిపితే, కానీ నా కెమిస్ట్రీలో మాత్రం ఓన్లీ 58% ఉంది, నడవదు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో 60% ఉండాలి. ఓవరాల్ తీసుకున్నప్పుడు 75% ఉండాలి. ఈ 2 క్రైటీరియాలలో ఏది మ్యాచ్ అవ్వకపోయినా నీకు అడ్మిషన్ తీసుకునే దానికి లేదు. ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, డబుల్ డ్రాపర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బిట్సాట్. డబుల్ డ్రాపర్స్ అంటే మీనింగ్ ఏంది? డ్రాప్ ఇయర్ అంటే మీకు తెలుసు కదా, 2024లో పాస్ అయిన వాళ్ళ వరకే ఎలిజిబిలిటీ. నేను 2023లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, 2 లాంగ్ టర్మ్లు కొట్టాను సార్, ఇంకా రాలేదు, నేను బిట్సాట్లో ఎలిజిబుల్? నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. ఇంకోటి, నేను ఆల్రెడీ దీనికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బేస్ మీద అడ్మిషన్లు ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థలు బిట్సాట్ కూడా ఒకటి. మీరు స్టేట్ లేదా సెంట్రల్ బోర్డులో టాపర్స్ అయితే మీకు డైరెక్ట్ అడ్మిషన్ బిట్స్లో దొరుకుతుంది. మీరు బిట్సాట్ రాసే అవసరం లేదు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, సిలబస్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నా కూడా సిబిటి మెథడ్, కంప్యూటర్ బేస్డ్ మెథడ్ ఉంటుంది. దీని యొక్క డ్యూరేషన్ అనేది 3 గంటలండి. మొత్తం 130 ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఫిజిక్స్కి 30 మార్కులు, కెమిస్ట్రీకి 30 మార్కులు, మ్యాథమెటిక్స్కి 40 మార్కులు ఉంటాయి. దీనికి హైయెస్ట్ వెయిటేజ్ అనమాట, ఎందుకంటే మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉండాలని అనుకుంటారు అనమాట వాళ్ళు. అది కాకుండా ఇంగ్లీష్ నా బేసిక్ నాలెడ్జ్ అవసరం కాబట్టి ఒక 10 క్వశ్చన్స్ దాని మీద, లాజికల్ రీజనింగ్ మీద ఇంకొక 20 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు రాసేటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్కి కరెక్ట్ మార్క్ అయితే 3 మార్కులు వస్తాయి. ఒక రాంగ్ ఆన్సర్ కానీ రాస్తే 1 మార్కు పోతుందన్నమాట. సో ఇప్పటివరకు వీడియో చూశారు కదా, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. డియర్ మెరిట్ స్టూడెంట్స్, ఒకసారి చూడండి. బిట్సాట్లో తప్ప ఇంకెక్కడ లేదు ఈ ఆప్షన్. అయితే కొన్నిట్లో అబ్రాడ్ ఇక్కడ నేను ఎక్కడ చూసాను, ఇండియన్ ఎగ్జామ్స్లో ఇది ఒక యూనిక్ ఫీచర్ బిట్సాట్ ఎగ్జామ్లో.
దీనికి ఏంటంటే బోనస్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మీరు 130 క్వశ్చన్స్ కదా ఇవి మొత్తం, 130 క్వశ్చన్స్ని బిఫోర్ టైంలో కంప్లీట్ చేశారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే కంప్లీట్ చేయగలిగారు. దీంట్లో యూ కెన్ అన్లాక్ అండ్ అడిషనల్ 30 బోనస్ క్వశ్చన్స్ టు బూస్ట్ యువర్ స్కోర్. ఇంకొక 30 క్వశ్చన్లు కూడా మీరు అడిషనల్గా దీంట్లో అటెంప్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇట్స్ ఏ వెరీ వెరీ గ్రేట్ థింగ్. కాబట్టి ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే సమయస్ఫూర్తి, టైం మేనేజ్మెంటు, స్ట్రెస్ ఫ్రీగా మీరు ఉన్నట్లయితే మీరు పటాపట చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి. మీకు ఒకవేళ నాలెడ్జ్ క్లియర్గా ఉండి, మీకు సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ మీద మీరు మంచి కమాండ్ ఉండి పటాపట్ మీకు తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 30 క్వశ్చన్స్ వస్తాయి, మన స్కోర్ పెరుగుతుంది, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అడ్మిషన్ కూడా చాలా వరకు పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ మనం చూద్దాము. స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి? బిట్స్ రాసినటువంటి పిల్లలకి స్కాలర్షిప్, బిట్స్ జనరస్గా స్కాలర్షిప్స్ ఇస్తుందండి. ఫస్ట్ టాప్ 1% బిట్స్ స్కోరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 100% ఫీజు కట్టే పనిలే, ఫ్రీ. ఓకే, టాప్ 3%లో ఎవరైతే ఉంటారో 80% వేవర్ వస్తుంది. అకాడమికల్లీ బ్రైట్ స్టూడెంట్స్ అయ్యండి, ఫ్యామిలీ ఇన్కమ్ లెవెల్ బిలో ప్రావర్టీ లైన్లో ఉంటే వాళ్ళకు కూడా మెరిట్ కమ్ నీడ్ స్కాలర్షిప్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. అది ఎస్ఆర్ఎం అనుకోండి, లేకపోతే ఎవరైతే మెరిట్ బేస్డ్ మీద అమృత అనుకోండి, అమృతలో కూడా అంతే. మేమందరం మాకు ఏ కేటగిరీలో వాడేవాడో కాపీ కొట్టించిండు, 20,000 50,000 లక్ష వాడికి ఇచ్చినాము, మా వాడికి ఏ కేటగిరీలో సీట్ వచ్చిందని చెప్పేసి వాడికి 3 లక్షలు సమర్పించుకొని మీరు పంపిస్తారా? మీరు అటు పోగానే మీ వాడికి ఫస్ట్ ఇయర్ అయిపోగానే వాడు పోయేసి మళ్ళీ 5th కేటగిరీలో పడతాడు, అంటే సెకండ్ సెమ్ నుంచి 6 లక్షలు కట్టుకోవాలి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీరు స్కాలర్షిప్ని మెయింటైన్ చేయాలన్నట్లయితే మీరు గుడ్ CGPAని మెయింటైన్ చేయాలి, లేదా గుడ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని చూపిస్తే మాత్రమే దిస్ స్కాలర్షిప్ కెన్ ఎక్స్టెండ్ టు సబ్సిక్వెంట్ ఇయర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకని బిట్స్ పిలాని మనం సెలెక్ట్ చేసుకోవాలనే టాపిక్ మీద మనం ఎన్నో విషయాలు చెప్పున్నాం. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, NIRF ర్యాంకింగ్లో ఇది టాప్ ఉందండి. జీరో అటెండెన్స్ పాలసీ తప్పుడుగా అర్థం చేసుకోవద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఫ్లెక్సిబుల్ బ్యాలెన్స్ స్టడీ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ టు బ్యాలెన్స్ స్టడీస్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టప్ కల్చర్, స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఎంటర్ప్రీనర్స్ విత్ ఫండింగ్ ఆపర్చునిటీస్ అండ్ మెంటర్షిప్ అనేది మనకి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. మైనర్ డిగ్రీస్ అనేది కూడా ఇప్పుడు మనకు తెలుసు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎవరు ఎన్ని దాంట్లో కానీ, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేస్తూ కూడా భరతనాట్యం నేర్చుకోవచ్చు, ఇంజనీరింగ్ చేస్తూ కూడా కంటెంట్ రైటర్ కావచ్చు, ఇంజనీరింగ్ చేస్తూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. అంటే మీకు ప్రతిదానికి అలవ్ అనేది ఉంటుంది. మైనర్ డిగ్రీ ఆప్షన్స్ ఆర్ అబండెంట్ విత్ బిట్స్ గ్రూప్. కాబట్టి మీరు అడిషనల్ ఫీల్డ్స్లో మీకు ఉన్నటువంటి ప్యాషన్ కూడా మీ యొక్క మెయిన్ కోర్ దాన్ని చదువుతూ కూడా చేసుకోవచ్చు. అట్లా మీరు మల్టిపుల్ డైవర్సిటీ పెట్టుకున్న వాళ్ళు మీ ఎంప్లాయబిలిటీ కూడా పెరుగుతుంది. సో 5th రీజన్, ఆబ్వియస్ రీజన్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ పర్టికులర్గా మాట్లాడితే మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి, నేను చాలామంది పేరెంట్స్ మాట్లాడతాను, ఫస్ట్ క్వశ్చన్ మొదలు పెట్టడంతోనే అన్న ఎంత ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ జర చెప్పు, ఈడు పర్సంటేజ్ గురించి ఆలోచించు, ముందు కాలేజ్ పడితే యావరేజ్ పర్సంటేజ్. ఓకే, నేను చెప్తున్నాను కదా, దీనికైతే 30 లక్షల రూపాయలు ఉందండి. మంచి అల్యూమినియం నెట్వర్క్ ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా అండ్ టాప్ కంపెనీస్లో కూడా ఇక్కడ బిట్సాట్స్లో చేసినటువంటి వాళ్ళందరూ పనిచేస్తుంటారు. సో బిట్సాట్స్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఏప్రిల్ 2025 వరకు ఉంది. కాబట్టి ఇప్పుడు అప్లికేషన్ ఇంకా మనకి 2 నెలల టైం ఉంది. కాబట్టి శుద్ధంగా ఈ JEE మెయిన్స్ అయిపోగానే శుద్ధంగా కూర్చొని అప్లికేషన్ పెట్టేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి మేలో ఉంటుంది, రిజల్ట్ వచ్చేసి జూన్ నెలలో ఉంటుంది. సెషన్ 2 ఏదైతే ఉందో మే నెలలో మనకు స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అయ్యేది మే నెలలో. సెషన్ 2కి అప్లికేషన్ ఓపెన్ అయ్యేది మే నెలలో ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసి జూన్ నెలలో ఉంటుంది. జూలై నెలలో రిజల్ట్ ఇచ్చేస్తారు. సో దీనికి అఫిషియల్గా బిట్స్ పిల్ అనే వెబ్సైట్కి పోయి మీరు చేసుకోండి. సో మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, మనం బిట్స్ దుబాయ్ అడ్మిషన్స్ చేయగలము. కాబట్టి మీరు దుబాయ్లో చదివే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, దుబాయ్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. లండన్, సియోల్, న్యూయార్క్, కాలిఫోర్నియా అండ్ ఇటువంటి పెద్ద సిటీస్ ఏదైతే ఉన్నాయో, ప్యారిస్, బెర్లిన్, వీటి పెద్ద మంచి నగరాలు సరసనటువంటి మరో నగరం దుబాయ్. దుబాయ్ ఈజ్ నాట్ ఏ ముస్లిం కంట్రీ. పేరుకి అది ముస్లిం కంట్రీ, కానీ అక్కడ ఉండేటువంటి మొత్తం కూడా నాన్ ముస్లిమ్సే. 96 లక్షల మంది, అవుట్ ఆఫ్ 1 కోటి మందిలో 96 లక్షల మంది అదర్ కంట్రీస్ నుంచి వచ్చున్నారు. కాబట్టి దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ. మీరు బిట్స్ మీద మీ మనసు ఉందన్నట్లయితే, మీకు వచ్చేసింది బిట్స్ పిలానీలో, మీకు హ్యాపీ. కానీ రాకపోతే మీ బిట్స్ యొక్క ఆలోచనని చంపుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని యొక్క స్టెల్లార్ ప్లేస్మెంట్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 3 లక్షల మందిని ఎగ్జామ్ రాసేటట్టు చేస్తుంది. అదేవిధంగా మీరు బిట్స్ దుబాయ్లో చదివితే మీకు వచ్చేటువంటి సర్టిఫికేట్ మీద బిట్స్ దుబాయ్ అని ఉండదు. మీకు డైరెక్ట్గా బిట్స్ పిలాని మెయిన్ క్యాంపస్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. సో ఏం ప్రిపేర్ అవ్వాలి సార్ మేము ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే, NCERT బుక్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. వీలైన కాడికి ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి. మార్క్ టెస్టులు రాయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ మీద మార్క్ టెస్టులు రాయండి. ఫస్ట్ స్పెల్ రాయండి, రెండో స్పెల్ కూడా 2 రాయండి. బెస్ట్ ఆఫ్ 2 కాబట్టి ఏది మంచిగా వస్తే మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అవకాశం వస్తుంది.
బిట్సాట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఎగ్జామ్ దగ్గర నుంచి, రిజల్ట్స్ దగ్గర నుంచి, ప్రాబబిలిటీస్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ నుంచి వస్తుంది. కాబట్టి ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే మాత్రం ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, ఇంత కష్టపడి నేను మీకోసం వీడియో చేస్తున్నాను కదా, మీరు నాకు ఇవ్వగలిగేటువంటి ఏకైక చిన్న గిఫ్ట్ ఏంటి? మీరు ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ కొడితే అంతమంది విద్యార్థులకి, పేరెంట్స్కి ఇది రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడా కూడా మిస్ప్లేస్ అవ్వకుండా, మిస్గైడ్ అవ్వకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది నేను చెప్తున్నా, ఇంకొక ఇంపార్టెంట్ విషయం బిట్సాట్ గురించి చెప్పేటప్పుడు చెప్తున్నా, అదేది మన విట్ ఎగ్జామ్ రాపిస్తామని, లేకపోతే అమృత ఎగ్జామ్ రాపిస్తామని చెప్పేసి మేము ఎగ్జామ్ సెంటర్లు మేనేజ్ చేసేస్తాము, మీకు ఏదో బిట్లీ లింక్ ఇచ్చేస్తాము, డబ్బులు కట్టేసేస్తే మీరు దొంగతనంగా ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవచ్చు, మీకు బిట్లో సీట్ ఇచ్చేస్తాం, 10 లక్షలు మాకు ఇవ్వండి అని చెప్పి చాలామంది బీహారీ గ్యాంగ్స్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీచర్స్ని కూడా వాళ్ళకి తెలియకుండా మభ్యపెట్టేసి ఈ రొచ్చులోకి దించుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే వందలాది మంది పేరెంట్స్ ఈ రకంగా మోసపోయినటువంటి సందర్భం ఉంది. బిట్స్ పిలానీలో కానీ, బిట్స్ గోవాలో కానీ, బిట్స్ హైదరాబాద్లో కానీ అడ్మిషన్ ఇప్పించడం ఎవరి తరం కాదు, నా వల్ల కూడా కాదు. ఇది స్ట్రైట్. అదేవిధంగా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఎవరు అడ్మిషన్ ఇప్పించలేరు, ఎగ్జామ్ మ్యానిపులేషన్ చేయలేరు. ఓకే, కాబట్టి ఈ ఎగ్జామ్ మ్యానిపులేషన్ మాఫియా ఆఖరికి ఏమైపోయిందంటే మన దేశంలో పరిస్థితి, ఇది మేము మామూలుగా అంతకుముందు కాల్ సెంటర్ రన్ చేసేవాళ్ళం అనమాట, ఏదో పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అది ఇది చెప్పడం గురించి. ఇప్పుడు అసలు మానుకున్నాం. ఎందుకంటే ఫోన్ ఎత్తే మీకు సైబర్ దొంగలు ఉన్నారు, మీరు వాళ్ళు చచ్చిపోయినని చెప్పేసి, డబ్బులు కావాలని చెప్పేసి ఆడియుడు ఫోన్ చేస్తాడు, మీరు ఎవరు నమ్మొద్దని చెప్పేసి మోడీ సందుపోకుండా దబాయించి మరి కొడుతున్నాడు. ఎందుకంటే వేలాది మంది కాదు, లక్షలాది మంది ప్రజలు ఈ రకంగా మోసపోయారు. కాబట్టి మీరు టెలికాలింగ్ ద్వారా వచ్చి మాకు 25,000 ఇచ్చేస్తే నేను అమృతాలో సీట్ ఇప్పించేస్తాను, మీకు ఎగ్జామ్ మ్యానిపులేషన్ చేసేస్తాను, మీరు ఒక 10 లక్షల రూపాయలు నాకు ఇచ్చినట్టయితే బిట్సాట్ ఎగ్జామ్ నేను ముందుగానే లీక్ చేస్తాను, ఇటువంటి దుర్మార్గులు ఎవరు మీకు కనిపించరు, వాళ్ళు ఉండరు. సార్ మీరు చెప్పొచ్చు, సార్ మాకు తెలిసిన సార్ కూడా చెప్పండి సార్, మీ సార్ వచ్చేసి స్కేప్ గోట్ అంటారు, అంటే అమాయక చక్రవర్తి, వాళ్ళ వల్ల పడ్డాడు. మీరు ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, వాళ్ళు చెప్పిన మాయ మాటలని ఈయన కూడా టీచర్ కూడా ఏమనుకుంటా అంటే, లెక్చరరు అబ్బా అయిపోద్దేమో, నిజంగా ఇటువంటిది జరుగుతుందేమో అని చెప్పేసి పాపం ఆయనకు డబ్బులు ఇస్తారు. ఆయన ఏదో ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు పట్టుకున్న డబ్బులన్నీ ఎత్తపోయి బీహార్ వాడికి అప్పు చెప్తాడు. వాడు బిషాన ఎత్తేస్తాడు. వాడిని ఎత్తుకుంటా పాపం టీచర్ తిరుగుతుంటారు, టీచర్ని ఎత్తుకుంటా మీరు తిరుగుతుంటారు. ఇట్లాంటి గోతులో పడద్దు. స్ట్రైట్ ఛానల్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్, అయ్యేది అవద్దని చెప్తుంది, కాదు అనేది ధైర్యంగా చెప్పగలిగినటువంటి దమ్మున్నటువంటి సంస్థ. కాబట్టి మీరు మాతో కలిసి జర్నీ చేస్తే మీ అడ్మిషన్ జర్నీ హ్యాజిల్ ఫ్రీగా, ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.